హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో వీడియో క్లాసెస్ బెటరా? లేదంటే బుక్ రీడింగ్ బెటరా? అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది అంటే, మన ఛానల్‌లో అయితే ఒక బ్రదర్ కమెంట్ చేయడం జరిగింది. అంటే వీడియో క్లాసెస్ బెటరా? లేదంటే బుక్ రీడింగ్ బెటరా? మీ మాటల్లో వినాలని ఉంది అనైతే కమెంట్ చేయడం జరిగింది. సో, నిజానికి ఎప్పుడూ నేను పర్టిక్యులర్‌గా ఇది బెటరా? అది బెటరా? అని ఆలోచించలేదు. కానీ కమెంట్ చదివినప్పటి నుండి దీని మీద వీడియో చేయాలనైతే క్యూరియాసిటీ ఉంది. అంటే నిజంగానే ఏది బెటర్ అని. మామూలుగా నేను ఎలా కంపేర్ చేసుకున్నా అంటే, ఇంతకు ముందే చెప్పినా కదా! నేను టెట్‌లో ప్రిపేర్ అయినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి చదివేవాళ్ళమని. అప్పుడు జస్ట్ బుక్సే చదువుకున్నాం. సో, బుక్స్‌తోని టెట్ అయితే అయిపోయింది. కానీ తర్వాత కమింగ్ టు మనకు గురుకులాకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు సోర్సెస్ అయితే ఎక్కువ లేవు. సో, ఫస్ట్ టైమ్ రాస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎటువంటి మిస్టేక్ ఉండొద్దు కాబట్టి కోచింగ్‌కయితే ఎళ్ళాలని ప్లానేసుకున్నాం. బట్ మరెక్కడికెళ్ళాలని డిసైడ్ గాలే. సో, నేనేమనుకున్నా ఆఫ్‌లైన్ కోచింగ్ వెళ్దామని నేను. సో, తను విలేజ్‌లో ఉంటదనమాట. అక్కడి నుండి జర్నీ చేయడం, ట్రాన్స్‌పోర్ట్, టైం వేస్ట్ అయిపోతదని, తను ఆన్‌లైన్ కోచింగ్‌ని చూజ్ చేసుకుంది. నన్ను గూడా ఆన్‌లైన్ కోచింగ్ చూజ్ చేసుకోమన్నది. బట్ నేను ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు కొంచెం ఐ ప్రాబ్లమ్. అంటే సైట్ అని గాదు. హెడేక్ అన్నమాట. మైగ్రేన్. కొద్దిసేపు ఎక్కువ చూడగానే కళ్ళలోకెళ్ళి వాటర్ రావడం గానీ, ఐస్ రెడ్‌గా కావడం గానీ, సో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, ఎందుకు ఈ కోచింగ్ అంటే ఇంత తొందర అయిపోయే విషయం గాదు. ఎట్లైనా అన్ని వీడియో క్లాసెస్ వినాలి. చాలా సబ్జెక్ట్ ఉంటది. చాలా టైమ్ టేకింగ్. అన్నీ వినాలి అని జెప్పేసి నేనైతే ఆఫ్‌లైన్ కోచింగ్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చిన. కానీ ఇక్కడ క్వెషన్ ఆన్‌లైన్ కోచింగ్‌కి వర్సెస్ ఆఫ్‌లైన్ కోచింగ్‌కి గాదు. బుక్ రీడింగ్ వర్సెస్ ఏంటి వీడియో క్లాసెస్. ఇవి రెండిట్లో ఏది బెటర్ అంటే ప్రతి దానికి డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఇక్కడ గూడా అంతే. బుక్ రీడింగ్‌లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వీడియో క్లాసెస్‌లో గూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏది చూసుకోవాలంటే ఫస్ట్ మన కంఫర్ట్ జూసుకోవాలి. అంటే మీకు అంటే మనకి బుక్ రీడింగ్ ఇష్టమా? లేదంటే బుక్ రీడింగ్ బోర్‌గా ఉంటుంది. కొంతమంది పుస్తకాలు చదవడం చాలా చాలా ఇష్టపడతారు. నాకు గూడా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. సో, నేను ఏం చూజ్ చేసుకుంటా అంటే ఆబ్వియస్‌గా బుక్ రీడింగ్ చూజ్ చేసుకుంటా. ఇంకోటి ఏంటి వీడియో క్లాసెస్‌ని కంపేర్ చేసినప్పుడు నాకు హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి ఎక్కువసేపు క్లాసెస్ వినలేను కాబట్టి ఇప్పుడు జీబీ ఎక్కువ కావాలి కాబట్టి సో, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఏం చేస్తా బుక్ రీడింగ్‌కే ప్రిఫర్ చేస్తా. కొందరికి ఎట్లా అంటే వాళ్ళు ఎట్లుంటారంటే వేరే వాళ్ళు చెప్తేనే తొందర అర్థం చేసుకుంటారు. సొంతంగా చదువుకోవాలని ఉండరు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసిన గుర్తుందా? ఒక బ్రదర్ ఇప్పుడు మనకి స్కూల్ అసిస్టెంట్‌కి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన నోట్స్ చెప్పండంటే, జితేంద్ర సార్ నోట్స్ పలానా అడ్రస్‌లో ఉంటుందని చెప్తే ఆ బ్రదర్ తీసుకున్నాడంట. సో, బుక్ మంచిగుంది సిస్టర్. కానీ నాకు ఒక్కసారి ఎవరైనా చెప్తేనే మంచిగా అర్థమైతది. ఓన్‌గా చదువుకోవాలంటే కష్టం ఉంటది అన్నారు. సో, అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడియో క్లాసెస్‌ని ప్రిఫర్ చేసుకోమని. ఎందుకంటే అందరికీ అన్నీ సూట్ అవ్వవు. కొందరేమో బుక్ రీడింగ్ ఇష్టపడతారు. కొందరేమో వీడియో క్లాసెస్ ఇష్టపడతారు. ఎందుకంటే వీడియో క్లాసెస్‌లో వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తారు కాబట్టి బోర్డ్ చూస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేస్తారు. డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. అన్ని డయాగ్రామ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం బాగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ బుక్ రీడింగ్ చేసినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ అర్థమయ్యే వరకి చదవాలి. ఓన్లీ చదివి వదిలిపెడితే చదివింది వేస్టే. మనం చదివిన దాన్ని మైండ్ మ్యాప్ వేసుకోగలగాలి. ఇమాజినేషన్ పవర్ ఉండగలగాలి. అవన్నీ ఉన్నప్పుడే మనకు బుక్ రీడింగ్ అనేది యూజ్ అవుతుంది. బుక్ రీడింగ్ ద్వారా మనకి ఆఫ్‌కోర్స్ ఇమాజినేషన్ అనే పవర్ పెరిగిపోతది. ఎందుకంటే మనం వట్టిగా చదువుకుంటూ ఎళ్ళం గదా! కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫీల్డ్‌లో ఉన్నాం గాబట్టి చదివింది మర్చిపోవద్దు. చదివింది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో వస్తే దాన్ని మనం పెట్టగలగాలి. గుర్తుంచుకోవాలి. సో, చదివేటప్పుడే ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చదువుతాం. దాన్ని మైండ్‌లో ఉంచుకోవడానికి ఒకదానికొకటి ముడిపెట్టుకుంటాం. ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్‌లాగా ఇంటర్‌లింక్ చేసుకుంటాం అన్నట్టు ఒకదానికొకటి. సో, దానివల్ల ఇమాజినేషన్ పవర్ అయితే పెరుగుతది. మనిచ్చి మనం ఓన్‌గా చదువుకుంటున్నాం కాబట్టి, మనమే కోడ్స్ పెట్టుకుంటాం కాబట్టి, అది ఎక్కువ కాలం గుర్తుంటది. ఈ వీడియో క్లాసెస్ అయితే చెప్తాం, వింటాం. అది గుర్తుంచుకుంటామా, ఉంచుకోమా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదరబాదరగా క్లాసెస్ వినాల్సొస్తుంది. ఒక్కొక్కసారి అయ్యో! సిలబస్ అవుతలేదని ఫ్రస్ట్రేషన్‌లో వింటాం. అది వీడియో క్లాసెస్ అయిపోతాయి. బట్ కాన్సంట్రేటెడ్‌గా విన్నామా లేదా అనేది మనకు తెలీదు మళ్ళీ. అవునా? కాకపోతే వీడియో క్లాసెస్‌లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ వచ్చిందనుకో, ఫాస్ట్ మోడ్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనకు తెలియని టాపిక్ వస్తే వినొచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసుకోవచ్చు, రివైండ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఒక కంటెంట్ ఎన్ని సార్లైనా చదువుకోవచ్చు. ఇదైతే మంచి అడ్వాంటేజెస్ వీడియో క్లాసెస్‌లో. హెల్త్‌కి సంబంధించి అయితే కొన్ని ఇష్యూస్ అయితే కళ్ళకి సంబంధించి చాలా వస్తాయి. బ్రెయిన్ వరకి. ఇంకా ఇవి రెండిట్లలో ఏది బెటర్ అంటే మాక్సిమం మనం చూజ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన కంఫర్ట్.
బుక్ రీడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు బుక్ రీడింగ్ చదువుకోవాలి. లేదు వీడియో క్లాసెస్ అయితేనే నాకు అర్థమైతే నేను ఓన్‌గా చదువుకోలేను, నేను గుర్తుపెట్టుకోలేను, కోర్స్ ప్రిపేర్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు వీడియో క్లాసెస్‌కెళ్తే బెటర్. ఇవి రెండిట్లలో ఏది బెటర్ అంటే నా మాటల్లో అయితే నాకైతే బుక్ రీడింగే బెటర్. ఎందుకంటే మనం ఎన్ని వీడియో క్లాసెస్ విన్నా గూడా అది మళ్ళీ మర్చిపోతాం. మనం చదివింది మనకి ఎక్కువ కాలం గుర్తుంటది. అంటే మనం అనుకుంటాం. చదివినప్పుడు ఓన్లీ చదవం. చదువుతాం. కొంచెం గట్టిగా మాట్లాడటం, కళ్ళతోని చూస్తాం. మనం బ్రెయిన్‌లో ఇమాజినేషన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ గుర్తుంటాయి. అంటే మీరు అనుకోవచ్చు. మనం వీడియో క్లాసెస్ చూసేటప్పుడు కూడా కళ్ళతోని చూస్తాం, చెవులతోని వింటాం కదా అనుకుంటాం కానీ బ్రెయిన్ ఎక్కువ పని చేయదు. వినుకుంటూ వెళ్తాం. అది బ్రెయిన్ ఎంతవరకు తీసుకుంది అని తెలీదు. మళ్ళీ ఎన్ని సార్లని ఒకేసారి ఆ క్లాసెస్‌ని వింటే సో వినలేము. నాకైతే ఇవి రెండిటితోని కంపేర్ చేస్తే బుక్ రీడింగే బెటర్ అనిపిస్తది. చాలా వరకు బుక్ రీడింగ్ ఉంటేనే బెటర్. బుక్ రీడింగ్ అయితే మనం ఫాస్ట్‌గా చదువుకుంటూ ఎళ్ళొచ్చు. వాళ్ళు కొంచెం మెల్లగా చెప్తే సోదనిపిస్తది. ఫాస్ట్‌గా చెప్తే కొందరికి అర్థం కాదు. దాన్ని మళ్ళీ స్పీడ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇలా చేయడం వల్ల బ్రెయిన్ సరిగ్గా తీసుకోదు. మనము మన సబ్జెక్ట్ మనమే చదువుకుంటే బావుంటది. నేనైతే 100% బుక్ రీడింగే ప్రిఫర్ చేస్తా. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ప్రిఫర్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, వీడియో క్లాసెస్ బెటరా? బుక్ రీడింగ్ బెటరా? అంటే దేనికి అదే బెటర్. కానీ రెండింటిని కంబైన్డ్ చేసి యూజ్ చేసుకున్న వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు. చదువుకునే టాపిక్స్ చదువుకోవాలి. అర్థం కాని టాపిక్స్ వీడియో క్లాసెస్ వినాలి. వీడియో క్లాసెస్ వినాలి. ఈజీ ఉన్న టాపిక్స్ అన్ని బుక్‌లో చదువుకోవాలి. సో, రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా చదువుకుంటారో వాళ్ళకైతే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. ఇది మంచిగా ఈ బుక్ రీడింగ్‌కి ట్రెడిషనల్ కంటిన్యూయేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ మనకు వీడియో క్లాసెస్. మన వీడియో క్లాసెస్ వల్ల కూడా లాభాలుంటాయి. ఈ కళ్ళు పాడవడం తప్ప. అంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. పాజ్ చేసుకోవచ్చు. రివైండ్ చేసుకోవచ్చు. స్లో మోడ్‌లో, ఫాస్ట్ మోడ్‌లో మన కంఫర్ట్ లెవెల్‌లో మనం వీడియో క్లాసెస్ అయితే వినొచ్చు. సో, అందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుందో మీరు కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడే ఉన్నాయా? లేదంటే ఇంకా మంచి మంచి అడ్వాంటేజెస్ అని, డిసడ్వాంటేజెస్ అని ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అంటే నాకు అర్థమైందైతే ఇదే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనాలిసిస్ ఉంటుంది. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంతే. ఇవి 2 పాయింట్సే మేజర్. ఏంటి అంటే బుక్ రీడింగ్ వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇమాజినేషన్ పవర్ చేసుకుంటాం. మనమే సొంతంగా చదువుకొని పాయింట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం అయితే గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మేబీ వీడియో క్లాసెస్‌లో జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది విని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏది చెప్తారో అదే చదువుతాం. మనకి ఆలోచనకి అక్కడ స్కోప్ లేదు. కాకపోతే ఇక్కడ వీడియో క్లాసెస్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లాసెస్‌ని ఎన్ని సార్లైనా వినొచ్చు. ఇదొక్కటి మెయిన్ అడ్వాంటేజెస్ ఉంది. విని అర్థం చేసుకోకపోతే ఏం లాభం కదా! రెండిట్లో సేమ్ పాజిటివ్, నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టి సో, చూడండి. ఎందుకంటే బుక్ రీడింగ్ చేసినా కూడా అర్థం కానప్పుడు బుక్ రీడింగ్ చేసి కూడా వేస్టే. మనం చదువుకోలేనప్పుడు, మనం అర్థం చేసుకోలేనప్పుడు బుక్ రీడింగ్ ఎంత చదివినా కూడా వేస్టే. సో, మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? అనే దాని మీద ఆధారపడి బుక్ రీడింగా, వీడియో క్లాసెస్ అని ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని చదవండి. సో, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సంబంధించినంత వరకి. సో, నేను కరెక్ట్ అనాలిసిస్ చేశానా లేదా అని కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? మీకు వీడియో క్లాసెస్ మంచిగా అనిపిస్తాయా? లేదంటే బుక్ రీడింగ్ బావుంటుందా? కింద కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎండైతే నమ్ములు. థాంక్ యూ.